హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి నా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పెనం తీసుకొని సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. తాలింపులు వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి ఎండుమిరగాయ, పచ్చిమిరగాయ కూడా వేసానండి నేను. అల్లము కూడా వేసుకుంటానండి కోరి. ఎల్లుల్లిపాయ వేసాను, అల్లం కూర వేసాను. అప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే కరివేపాకు. ఒకసారి అంతా కలుపుకోవాలండి గట్టి పెట్టి. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయితే సరిపోద్దండి. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు మనం రెడీ పెట్టుకుందాము. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. బీట్రూట్ కూడా తరిగి పెట్టుకున్నానండి చిన్న ముక్కలు. అవి కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. నేను సాల్ట్ వేయటం చూపించలేదు. ఒకసారి సాల్ట్ కూడా మీరు సరిపడంత సాల్ట్ వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ కొంచెం లైట్గా ఉడికిందో చెక్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలండి. మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూడాలి. మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంట వస్తుంది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి అనుకోకుండా. నేను ఎప్పుడు జీడిపప్పు, నువ్వుల పొడి రెడీ పెట్టుకొని ఉంచుకుంటానండి. ఎప్పుడు కూడా అన్నిట్లో వేసుకుంటాను. అలాగే ఇందులో 2 స్పూన్లు వేసాను. టేస్ట్ బాగుంటుంది. అలాగే నువ్వుల పొడి మంచిది కదా, అందుకనండి. ఆయిల్ ఎక్కువ అవటం వల్ల కర్రీ కొంచెం పక్కకు పెట్టుకుంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయిందండి కర్రీ. ఓకే అండి, మరి బాయ్.